చంద్రబాబు సూచన మేరకు విశాఖ స్టేడియాన్ని అన్ని విధాలా ఆధునీకరించామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. చంద్రబాబు లోకేష్ కారణంగా తాను ఏసీఏ అధ్యక్షుడినయ్యానని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ఎలక్షన్స్ వల్ల మనకు 2 మ్యాచ్లు వైజాగ్ వచ్చినాయి. మనం ఈసారి కూడా వైజాగ్ మ్యాచ్లు ఇవ్వాలని కోరితే వైజాగ్ స్టేడియం చాలా బాగోలేదు, అసలు ప్లేయర్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా చండాలంగా ఉన్నాయి, మేము ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అన్నారు. అప్పుడు నారా లోకేష్ గారితో కూడా జిఎంఆర్ అధిపతులతో మాట్లాడించి ఇవాళ స్టేడియంలో వాళ్ళు ఒకటే కోరారు, స్టేడియం రెనోవేట్ చేయండి కాబట్టి మేము మ్యాచ్లు ఇస్తామన్నారు. మాకు అదొక టఫ్ ఛాలెంజ్ అయింది. డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఇస్తాము, కానీ స్టేడియం రెనోవేట్ చేయమన్నారు. కానీ క్రిస్మస్ సంక్రాంతి వల్ల మేము జనవరి 20 దాకా కూడా పనులు మొదలు పెట్టలేకపోయాం. టెండర్ ప్రాసెస్ ఇట్లన్నిటి వల్ల సుమారు 8 నెలలు పట్టే కార్యక్రమాలని 1.5 నెలలో జనవరి 20 నుంచి మొదలుపెట్టి మార్చి 10వ తారీఖు కల్లా మేము స్టేడియం మొత్తం రెనోవేట్ చేసాం. 34 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మీరు చూస్తే అంతకుముందు హాలోజన్ లైట్లు ఉండేవి, మొత్తం ఎల్ఈడి లైట్లు మార్చాం. గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా తయారైంది. ప్రెస్ మీరు చూస్తే అంతకుముందు ప్రెస్ వారికి రూములు సరిగ్గా ఉండే కాదు, ప్రెస్ గ్యాలరీ బ్రహ్మాండంగా చేసాం. టాయిలెట్లు కూడా ఉండే కాదు. స్టేడియంలో ఉన్న